బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుని పోలీసులు కస్టడీకి తీసుకొనున్నారు. నాంపల్లి కోర్టు ఒకరోజు కస్టడీకి అయితే అనుమతించింది. దీంతో పీటీ వారెంట్ పై శ్రవణ్ రావును సిట్ అదుపులోకి తీసుకొనుంది. చీటింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు శ్రవణ్ రావు. రైట్, మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేష్, ప్రస్తుతం సిట్ అయితే దాఖలు చేసింది పిటిషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? ఇప్పటికే శ్రవణ్ రావుని 4 సార్లు దర్యాప్తు బృందం విచారించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో. అయితే ఈసారి విచారణకు ఆయన చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉండడంతో పీటీ వారెంట్ ని నాంపల్లి కోర్టులో పోలీసులు వేయడం జరిగింది. ఒక రోజు కోర్టు అనుమతించడంతో ఈ రోజు కస్టడీకి తీసుకొని శ్రవణ్ రావుని విచారిస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో విచారణకు హాజరైన సమయంలో సరిగా సహకరించలేదు అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావుకి సంబంధించి ఏదైతే ప్రకటిత నేరస్తుడిగా గుర్తిస్తామని చెప్పేసి జూన్ 20 వరకు హాజరు కావాలని చెప్పేసి నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరొకసారి శ్రవణ్ రావును విచారించేందుకు పీటీ వారెంట్ వేసి కోర్టు అనుమతితో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి శ్రవణ్ రావును కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక్కరోజు కస్టడీకి తీసుకొని విచారించి ఈ కేసుకు సంబంధించిన అనేక ఆధారాలు సేకరించేది ఉంది కాబట్టి శ్రవణ్ రావు ఫోన్ చాలా కీలకంగా ఈ కేసులో ఉంది. ఆయన గతంలో వాడిన 2 ఫోన్లను కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాటిని ఎఫ్ఎల్సీకి పంపించారు. అక్కడ ఉన్నటువంటి ఆయన డిలీట్ చేసినటువంటి సమాచారాన్ని అంతా రీట్రీవ్ చేసి అక్కడ ఇలాంటి సమాచారం ప్రభాకర్ రావుతోని షేర్ చేసుకున్నాడు. వాటికి సంబంధించిన కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ముందు ఉంచి విచారించే అవకాశం కనబడుతుంది. శ్రవణ్ రావు స్టేట్మెంట్ కూడా కీలకంగా ఉండబోతుంది కేసులో. ఆయన చాలా కీలకంగా వివరించాడు. ప్రభాకర్ రావుకి ఎప్పటికప్పుడు వ్యాపారస్తులే, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల కదలికలు, వారికి సంబంధించి ఎవరు సహకరిస్తున్నారు, వాటికి సంబంధించిన సమాచారం, ఫోన్ నెంబర్లని ప్రభాకర్ రావుకు అందించి ఫోన్ ట్యాపింగ్ చేయించానని చెప్పేసి కూడా శ్రవణ్ రావు చెప్పాడు. కాబట్టి వీటికి సంబంధించి ఇప్పుడు శ్రవణ్ రావు స్టేట్మెంట్ కూడా సిట్ దర్యాప్తు బృందం మరొకసారి రికార్డ్ చేయనున్నారు. సురేష్, మీరు అన్నట్టుగా ఇప్పుడు శ్రవణ్ రావు అయితే విషయాలు చెప్తారు అవి చాలా కీలకం. గతంలో సరిగా సహకరించలేదు. ఇవాళ ఎప్పుడు మనకు విచారణకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది నాంపల్లి కోర్టు నుంచి? అంటే ఆల్రెడీ నాంపల్లి కోర్టు ఒక రోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. పోలీసులు జైల్లో నుంచి శ్రవణ్ రావుని కస్టడీకి తీసుకొని విచారించి ఈ రోజు సాయంత్రం మళ్ళీ జైలుకి తరలిస్తారు. ఈ రోజు అంతా కూడా విచారించి శ్రవణ్ రావు దగ్గర నుంచి కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలన్నిటిని కూడా శ్రవణ్ రావు ముందుంచి విచారించే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టులో నాట్ టు అరెస్ట్ తెచ్చుకున్నప్పటికీ చీటింగ్ కేసులో సిసిఎస్ పోలీసులు శ్రవణ్ రావుని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పటికే పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు కూడా శ్రవణ్ రావుని నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆయన విచారణకు సహకరించట్లేదు, కానీ సుప్రీంకోర్టుకు పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి ముందస్తు బెయిల్ పొంది నాట్ టు అరెస్ట్ కూడా కండిషన్ పెట్టుకున్నారు. అది తాత్కాలికమైనప్పటికీ ఖచ్చితంగా ఆయనని నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలి, ఆయనను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు శ్రవణ్ రావుని విచారించిన సందర్భంలో కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు. కాబట్టి అక్కడి నుండి వచ్చే సమాచారంతోనే శ్రవణ్ రావుని విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. గతంలో 4 సార్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైనప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో సహకరించలేదని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి కేసులో ప్రభాకర్ రావు చాలా కీలకమైన నిందితుడుగా ఉన్నారు. గతంలో అరెస్ట్ అయినటువంటి పోలీస్ అధికారులంతా కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము పనిచేశాము, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యాం తప్ప మా సొంతంగా ఏది చేయలేదని చెప్పేసి గతంలో అరెస్ట్ అయిన అడిషనల్ డీసీపీలు, డిఎస్పీ చెప్పారు. కాబట్టి ఇప్పుడు శ్రవణ్ రావు ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్నాడు. ఆయన గతంలో ఎన్నికల ముందు సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం ఎవరెవరి బలాలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారాన్ని ప్రభాకర్ రావుకి ఇచ్చి వారికి ఆర్థిక మూలాలు అందించే వారికి సంబంధించిన ఆ ఫోన్ నెంబర్లను కూడా ప్రభాకర్ రావుకి ఇచ్చి వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇక వ్యాపారవేత్తలను కూడా బెదిరింపులకు దిగారని చెప్పేసి కూడా పూర్తిగా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇవాళ శ్రవణ్ రావు ఏం చెప్పబోతూ ఉన్నారు? గతంలో మిగిలిన వాళ్ళు చెప్పిన విధంగానే అదే పేరుని తీసుకుంటారా లేకపోతే ఇంకేం చెప్తారన్న దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.